హాయ్ అండి, పార్ట్ 1 చూసారు కదా. ఇప్పుడు పార్ట్ 2 అయితే చూడండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. పార్ట్ 2 అండి. వాళ్ళకి థ్రెడ్స్ అయితే తీసుకున్నాను కదా, అలాగే బ్యాంగిల్స్ కూడా కావాలని చెప్పారు మా సిస్టర్. అయితే బ్యాంగిల్స్ కూడా తీసుకున్నానండి. ఇక్కడ రీటైల్గా నార్మల్ షాప్ ఉంటుంది కదా, అక్కడే తీసుకున్నాను. ఆన్లైన్లో తీసుకున్నా అంటే పేజెస్ ఎందులో తీసుకోవాలో నాకు తెలియలేదు, అందుకని చెప్పేసి నార్మల్గా ఇక్కడ రెగ్యులర్ షాప్స్ ఉంటాయి కదా, అక్కడ తీసుకున్నాను. ఈ బ్యాంగిల్స్ అయితే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. కర్వ్ షేప్ ఒకటి, రౌండ్ షేప్ ఒకటి అయితే తీసుకున్నానండి. టోటల్ 6 బాక్సెస్ అయితే తీసుకున్నాను. ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలి కానీ బ్యాంగిల్స్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి బాక్సెస్ అయితే తీసుకోండి. మీ సైజ్ 24 కానీ 26 కానీ 22 కానీ ఫస్ట్ మన సైజ్ ఏంటో మనకు తెలిసి మనం బ్యాంగిల్స్ రెడీ చేసుకుని అప్పుడు తర్వాత కస్టమర్స్కి చేయడం స్టార్ట్ చేస్తే మనకి ఈజీగా ఉంటుందండి. మనం బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కానీ బ్యాంగిల్స్ వాళ్ళు చేయాలనుకున్న వాళ్ళు కానీ తక్కువ బడ్జెట్లో చేయండి. అంటే లావుగా ఉండే బ్యాంగిల్ ఒకటి, నెక్స్ట్ 4 బ్యాంగిల్స్ ఉంటే అదొకటి, 6 బ్యాంగిల్స్ ఉంటుంది అదొకటి, 2 బ్యాంగిల్స్ ఉండే సెట్ తెచ్చుకుని స్టార్ట్ చేయండి. అలా స్టార్ట్ చేస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది. పార్ట్ 3 కూడా చూడండి. మెటీరియల్ అయితే ఏం తీసుకున్నానో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.